నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు, ఎన్నికల వ్యయ నిర్వహణపై రాష్ట్రాల డీజీపీ, సీఎస్లతో ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ దృశ్య మాధ్యమ సమావేశం. ఏలూరు జిల్లాలో పర్యటించిన ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఏర్పాట్ల పట్ల సంతృప్తి. అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టేలా మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పోర్టల్ వెబ్సైట్ను ఆవిష్కరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. పూతలపట్టులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి. 5 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ ప్రజాగళం రోడ్ షో. వైసీపీని ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక వార్తల్లోని వివరాలు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ, నోడల్ అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే, పెయిడ్ హాలిడే, అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై ఢిల్లీ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర ఎన్నికల కమిషనర్లతో కలిసి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించిన అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు. తొలుత కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై వస్తున్న ఫిర్యాదులు నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ జిల్లాలో చేసిన ఏర్పాట్లను వివరించారు. అలాగే జిల్లాలో స్విప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను రామ్ మోహన్ మిశ్రా తిలకించారు. లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఓ వెబ్సైట్ను రూపొందించింది. దీనిని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించారు. అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ధృవీకరించిన ఖచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోనికి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టర్ ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని పేర్కొంది. तो कमीशन ने एक ये मिथ वर्सेस रियलिटी करके एक साइट बनाई है जो कि हमारी वेबसाइट पे रहेगी. हमारी जो भी eci.gov.in है और जो elections24.gov.in उस पर भी रहेगी. तो इसमें प्री पॉपुलेटेड कर रहे हैं हम लोग जितने भी मिथ्स हैं इलेक्शन के बारे में. तो इसमें 4 सेक्शंस बनाए हैं हमने. ईवीएम, वीवीपैट्स, इलेक्ट्रल रोल्स, कंडक्ट ऑफ इलेक्शंस के बारे में भी बहुत सारे मिथ्स हैं और अदर्स. तो जैसे जैसे कोई चीज़ जो सत्य नहीं है वो सोशल मीडिया पे आएगी, वैसे वैसे हम उसको उठा के इस पे डालेंगे और उसका सत्य जवाब जो फैक्ट है, जो रियलिटी है, वो इस पे देते रहेंगे. तो सबसे अनुरोध है कि आप लोग इसको बीच बीच में कोई भी विश्वास करने से पहले एक बार हमारा मिथ वर्सेस रियलिटी भी देखें. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో సాహసోపేత నిర్ణయాలకు వేదికైందని, కశ్మీర్లో 370 రద్దుతో ఆ ప్రాంత ప్రజలకు శాంతి, స్వేచ్ఛ లభించాయని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని మస్ఫర్ నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు సవాలు విసురుతున్న పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ ద్వారా దేశం దూకుడుగా వ్యవహరించిందన్నారు. దశాబ్దాలుగా ఉన్న అయోధ్య సమస్యను సైతం మోదీ పరిష్కరించి దేశ ఔన్నత్యాన్ని పెంపొందిస్తే కాంగ్రెస్ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిందన్నారు. అభివృద్ధి ఎజెండానే లేని కాంగ్రెస్ను ప్రజలు ఓడించాలని సూచించారు. सहारनपुर से पलायन चालू हो गया. यहां पर कोई सुरक्षित नहीं था. आपने 2017 में भाजपा की सरकार बनाई. योगी सरकार ने
यहाँ पर गुंडों का आतंक बनकर यहाँ पलायन रोका है और लोगों को सुरक्षित किया है। और इसके साथ साथ अब निर्दोष नागरिकों की जगह अब उत्तर प्रदेश से गुंडे पलायन करने लगे हैं। इस प्रकार की स्थिति उत्तर प्रदेश में बनाने का काम भारतीय जनता पार्टी की योगी आदित्यनाथ की सरकार ने किया है। ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 9వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు దుర్గగుడి కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు. ఉగాది నాడు ఉదయం 8 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. యథాప్రకారం సుప్రభాత సేవ అనంతరం అన్ని దేవతామూర్తులకు స్నపనాభిషేకం ఉంటుంది. అలాగే అమ్మవారికి కూడా స్నపనాభిషేకం ఉంటుంది. మరి స్నపనం అయిన తర్వాత 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కాసేపు ఉదయం నుంచి దర్శనాలు ఉండవు. 8 గంటలకు అమ్మవారి దర్శనాలు అభిషేకము అలంకరణ తర్వాత ప్రారంభమవుతాయి. అటు తర్వాత సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత వసంత నవరాత్రుల సందర్భంగా మరి 8-15కు కలశ స్థాపన ఉంటుంది. తర్వాత ఆ రోజు నుంచి ప్రత్యేక పుష్పార్చనలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పుష్పార్చనలు 9వ తారీఖు నుంచి 18 వరకు పుష్పార్చనలు వివిధ పుష్పాలతో అమ్మవారిని సేవించుకునేటువంటి కార్యక్రమం అది మీ పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. 9వ తారీఖున చైత్రశుద్ధ పాడ్యమి రోజు మల్లెపూలు మరువముతోనూ, అలాగే 10/4 బుధవారం చైత్రశుద్ధ విధియ రోజున కనకాంబరాలు గులాబీలతోనూ, అలాగే 11/4/24 చైత్రశుద్ధ తదియ రోజున చామంతి ఇతర పుష్పాలతోనూ, అలాగే 12/4/24 శుక్రవారం చవితి రోజు మందార పుష్పాలు ఎర్ర కలువలు, అలాగే 13/4 శనివారం చైత్రశుద్ధ పంచమి రోజున తెల్ల జిల్లేడు మారేడు తులసి మరువ ధవళాలతో అర్చన ఉంటుంది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన సౌత్ జోన్ జాతీయ స్థాయి స్కూల్ పైప్ బ్యాండ్ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ భీమడోలు రాజారావు మాట్లాడుతూ తమ విద్యార్థుల బృందం 9 రాష్ట్రాలతో పోటీపడి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడి చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు దోహదం చేస్తున్నాయన్నారు. నాకు ఈ బ్యాండ్లో ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము ఫస్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పొల్లంపేటలో జరిగింది. ఫస్ట్ ప్లేస్లో సాధించాము. దాని తర్వాత మేము కేరళకి సెలెక్ట్ అయ్యాము సౌత్ జోన్లో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించాము. అలాగే మేము ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీలో కూడా మేము సెకండ్ ప్లేస్ సాధించాము. మేము ఫస్ట్ నేషనల్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్కి వెళ్ళాము పుల్లంపేటలో, అన్నమయ్య డిస్టిక్. దాంట్లో మేము ఫస్ట్ ప్రైజ్ సాధించాము. ఆ తర్వాత మేము సౌత్ జోన్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాము. సౌత్ జోన్ లెవెల్ కేరళలో జరిగింది. అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాము. అక్కడ మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. మాకు ఈ బ్యాండ్లో ఉండడం వల్ల చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నిటి వల్ల మంచిగా హెల్త్ బాగుంటుంది. అలాగే చదువు కూడా మంచిగా వస్తుంది. ఫ్రీ టైంలో వెళ్ళి బ్యాండ్ నేర్చుకోవడం వల్ల మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ బి రాజారావు గారు ఈ బ్యాండ్తో పాటు చదువును కూడా మంచిగా నేర్పిస్తున్నారు. స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ అనేది ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరము నవంబర్లో జరిగినటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో మనము అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేటకి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ సంపాదించడం జరిగింది. తర్వాత డిసెంబర్ నెలలో జరిగినటువంటి జోనల్ లెవెల్ కాంపిటీషన్ తిరువనంతపురంలో జరిగింది కేరళలో. అక్కడ కూడా 8 రాష్ట్రాలు 2 యూనియన్ టెరిటరీస్ కలిపి జరిగినటువంటి పోటీల్లో
మన స్కూల్ బ్యాండు ఫస్ట్ ప్లేస్ సంపాదించడం జరిగింది. యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్విప్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఓటుపై అవగాహన పెంచేలా ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. తొలిసారి ఓటు వినియోగించుకునే యువ ఓటర్లకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువను తెలిపేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మొత్తం జిల్లా అంతా కూడా పర్యటించి ప్రతి ఓటర్లో కూడా అవగాహన అనేది కల్పించి వారందరినీ కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసే విధంగా మేము చర్యలు చేపట్టాలి. దానికోసం జిల్లాలో వివిధ రకాల స్వీప్ కార్యక్రమాలు మేము చేపట్టి ఓటర్లో చైతన్యవంతాన్ని కలగజేసి వారందరి ద్వారా మంచి బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించే దిశగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే ప్రతి ఓటర్సు పల్లెల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడైతే ఓటర్లో చైతన్యవంతం లేకుండా తక్కువ పోలింగ్ జరుగుతుందో అటువంటి పోలింగ్ స్టేషన్లో ఎక్కువ అవేర్నెస్ని మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. మన ఓటు మన హక్కు, మన ఓటు మన బాధ్యత అనే నినాదంతో మేము స్వీప్ కార్యక్రమాలు జిల్లా అంతా కూడా ఏర్పాటు చేసి వారిలో చైతన్యాన్ని కలిగించి పోలింగ్ పర్సంటేజ్ని జిల్లా అంతా కూడా ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అనంతపురం నియోజకవర్గ స్విప్ నోడల్ అధికారి పద్మావతి తెలిపారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ యువ ఓటర్లు ఓటు వేయడం బాధ్యతగా గుర్తించాలన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేవారు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మనకి ఓటు పైన స్టూడెంట్స్కి అయితేనేమి, ప్రజల్లో అయితేనేమి అందరికీ అవేర్నెస్ ఇవ్వడము, ఓటుని ఆ రోజు సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి నిర్లక్ష్య వైఖరిని చేసుకోకుండా మీతో పాటు మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పి ఎటువంటి ప్రోగ్రాంలు ఉన్నా క్యాన్సిల్ చేసుకొని ఓటేసిన తర్వాతే వాటిని చేసుకోవాలని చెప్పేసి ఓటును మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోన సద్వినియోగం చేసుకోవాలని, దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలని కోరుకునే విషయంపై మాకు స్వీప్ ప్రోగ్రాం పైన అవేర్నెస్ ఇవ్వడానికి మమ్మల్ని నోడల్ ఆఫీసర్గా నియమించారన్నమాట. దాని విషయమై స్టూడెంట్స్ అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి అందరికీ మేము అవేర్నెస్ ఇస్తున్నాం. దేనిపైన మీరు ఓటును మాత్రం ఆ రోజు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మీకు మీరుగా సొంతంగా నిర్ణయించి ఏది మంచి ఏది చెడు అనే ఉద్దేశంతో మీరు ఆలోచించి మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మోటివేట్ చేస్తూ ఒక ఓటును వేయాలని మీరు మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు చిత్తూరు జిల్లా అమ్మగారిపల్లె నుండి బయలుదేరి అక్కడ నుండి సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనేపల్లి చేరుకుంది. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పోతలపట్టు బైపాస్ వద్దకు చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, మంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్ మీదుగా రేణుగుంట నుండి గోవరరాజుపల్లెకు చేరుకుంటుంది. రాత్రికి ముఖ్యమంత్రి గోవరరాజుపల్లెలో బస చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, ఒకవైపు విశ్వసనీయత, నిజం ఉంటే మరోవైపు మోసం, అబద్ధం ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పోతలపట్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇంటి వద్దకే పౌర సేవలు అందించామని, డీబీటీ విధానంలో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోనికి నేరుగా చేరాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షతో ఉచిత మందులు, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల సొంతింటి కలను నిజం చేశామన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు, మన ప్రజల ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున. మంచి ఓ వైపున, చెడు మరోవైపున. వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున. ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపున. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింట అభివృద్ధి, ఇంటింట మంచి, పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ 3 సార్లు కూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా, అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ చేపట్టిన ప్రజాగళం యాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోనసీమ జిల్లా ప్రశాంతతకు మారుపేరని, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడానికి 3 పార్టీలు కూటమిగా జట్టుకట్టి వచ్చాయన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో, నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా 2 బట్టలు నొక్కుతామా, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ప్రశాంతతకు మారిపేరు కోనసీమ. ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తక్కువే. మా తమ్ముడు చెప్తున్నాడు, అవినీతి అవినీతి, దోపిడీనే దోపిడీ. మామూలు దోపిడీ కాదు, ఇది మహా దోపిడీ. అవునా కాదా? అందుకే వచ్చాము ఒక జట్టుగా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మీ ముందరకు వచ్చాం. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలు, టిప్పర్ డ్రైవర్లే టీడీపీని ఓడిస్తారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెత్తందారీ పోకడలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు పేదల పట్ట కొడుతున్నారన్నారు. వాలంటీర్ల సేవలను నిలిపివేసి లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్నారు. లేనటువంటి కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చి పేద ప్రజల యొక్క ఈ రాష్ట్రంలో ఎవరైతే సమాజంలో పేదరికంలో ఉన్నారో, కుంటివారిగా ఉన్నారో, గుడ్డివారిగా ఉన్నారో, కదలలేని వారిగా ఉన్నారో వారిని ఆదుకోవటానికి, వారిని ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల గురించి అవగాహన లేనటువంటి వారికి అవగాహన కల్పించడం కానీ, లేకపోతే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సక్రమైన పద్ధతిలో ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో
ఒక వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా ఆ వ్యవస్థ అనేది ఈరోజు పెన్షన్లు పంచకూడదు అని చెప్పేసి నీ బంధువు ద్వారా నువ్వు కోర్టులకు వెళ్ళేసి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆ ప్రాసెస్ను ఆపించావంటే ఎంత దిగజారేవో చంద్రబాబు నువ్వు అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇకపోతే వాలంటీర్స్ని పెన్షన్లు పెంచకూడదని చెప్పేసి చేయించి నువ్వు తగుదు కదా అని చెప్పేసి పెన్షన్ల నుంచి పంచలేదు, నువ్వు ఒక వీడియో తయారు చేసి పెట్టాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ని ఏ ఉద్దేశంతో తీసుకొని పెట్టారో, ఎలా సర్వీస్ చేస్తా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కళ్ళు లేని కబోజులు కాదు. నీ యొక్క ఆలోచన సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈరోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో, మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తారు? వీటన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈరోజు 10 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎండ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోర్బనాథ్ తెలిపారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తరచుగా మజ్జిగ, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తీవ్ర తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని పూర్వ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఎంతో సంక్షేమం చేకూరిందని, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. గుప్తపట్నం మండలంలోని పాముదొత్తి గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ప్రజాస్పందన చూశాము. దాదాపు 250 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళందరినీ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఎన్నికలకు ముందే వాళ్ళు చేరుతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో ప్రతి ఒక్క విషయంలోనూ మేము బాధ్యత తీసుకుంటాము. వారికి అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ఈ 4 సంవత్సరాల 11 కాలంలో ఒక రాక్షస పాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని వర్గాల ప్రజలకు మంత్రాలయం నియోజకవర్గంలో పెదకడుబూరు, కొసిగి, కౌతాలం, మంత్రాలయం వంటి 4 మండలాల్లో 237 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రాలయం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మురళి తెలిపారు. ఈ కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాల ఏర్పాటుతో పాటు శుభ్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. తహసీల్దార్లు, వీఆర్ఓలకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. పెద్దకడుబూరు మండలంలో పోలింగ్ బూత్స్ విజిట్ చేయడానికి వచ్చాను. అక్కడ అన్ని బూత్స్ కూడా వెరిఫికేషన్ చేసి ఏఎంఎఫ్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ప్రకారము మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయా లేదని అన్నీ వెరిఫై చేస్తున్నాం. తర్వాత వచ్చి అక్కడ వాటర్, తర్వాత వచ్చి టాయిలెట్స్, మళ్ళీ పోలింగ్ కేంద్రంలో ఫ్యాన్స్, లైట్స్, తర్వాత ఫర్నిచరు, తర్వాత బయట ర్యాంప్స్, తర్వాత వచ్చి ఆ పోలింగ్ పర్సన్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాల్లో. టోటల్గా మనకు మంత్రాలయం కాన్స్టిట్యూన్సీలో 237 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్నిట్లోనూ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కల్పించడం అనేది మనకు మంత్రాలయం కాన్స్టిట్యూన్సీ నందు 24 సెక్టార్లు ఉన్నాయి, 30 రూట్లు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే ఆర్ఓలు, ఏఆర్ఓలు, సెక్టోరియల్ అధికారులకు శ్రీకాకుళంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సంయుక్తంగా పాల్గొన్నారు.
ఎటువంటి పొరపాట్లు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరూ గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉన్నవారేనని, తెలిసిన అంశాలను మరొకసారి తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించడం ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి ఎన్నికల సామాగ్రి తీసుకోవడం, హోమ్ ఓటింగ్, ఈవీఎంల పనితీరు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి గ్రామ వార్డు సచివాలయాల వద్ద సామాజిక పెన్షన్ల సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీని ప్రారంభించామని ఏలూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు విజయరాజు తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,70,000 పెన్షన్దారులు ఉన్నారని, వారందరికీ పెన్షన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయాల వద్ద లబ్ధిదారులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, సైనిక సంక్షేమ పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తారని వివరించారు. నుంచి 2,70,000 పెన్షన్స్ మనం ఈ 4 రోజుల్లో పంపిణీ చేస్తారు. సచివాలయం సిబ్బంది ఒక్కొక్క చోట సచివాలయంలో 8 నుంచి 10 మంది వరకు సచివాలయం సిబ్బంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి సచివాలయం స్థాయిలో బెనిఫిషియరీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు ఆల్రెడీ చేసి ఉన్నారు. సో ఈ రోజు నుంచి 4 రోజులు కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. సో ఎవరైతే బెడ్ రిడెన్ అయ్యి ఉండి హెల్త్ పెన్షన్స్, అలాగే కిడ్నీ పెన్షన్స్, అలాగే వీల్ చైర్ కానీ లేకపోతే పోలియో అలాంటివి బెడ్కి కన్ఫైన్ ఉన్న వాళ్ళు, హెల్త్ పెన్షన్స్ అలాంటివన్నీ కూడా సచివాలయం సిబ్బంది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. సో ప్రతిరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీని ఈ రోజు మధ్యాహ్నం నుండి ప్రారంభించినట్లు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆయన మాట్లాడుతూ నేటి నుండి 6వ తేదీ వరకు సచివాలయాల వద్ద పెన్షన్లను అందజేస్తున్నామన్నారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందజేస్తారని వివరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈ 3 నెలలు ఈ విధంగానే పెన్షన్లను అందించనున్నట్లు తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మధ్యాహ్నం నుంచి అన్ని సచివాలయాల్లో కూడా ప్రారంభించుకున్నాం. అన్ని చోట్ల కూడా పెన్షన్దారులందరూ కూడా వచ్చి సజావుగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం 6వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. వికలాంగులకి మరియు బెడ్ రిడెన్ పోర్చుగీస్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లూయిస్ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్, పోర్చుగల్ మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు లూయిస్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కూటమి అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి వర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు. అయితే ఇది కొంతమంది స్వార్థపూరిత సౌలభ్యం కోసం ఏర్పడిన కూటమిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతం, దేశం ఉజ్వల భవిష్యత్తుకు బీజేపీ అభ్యర్థి అతుల్ గార్గ్కు గెలిపించాలని ప్రజలను కోరారు. इसी गाजियाबाद संसदीय निर्वाचन क्षेत्र से ही मैंने लोकसभा का अपना सफर प्रारंभ किया था. जब भी जिसने समय मांगा है बहनों भाइयों, यदि मैं कहीं बाहर विदेशों में अथवा दौरे पर नहीं रहा हूं, अन्य स्थानों पर भले ही कोई छूट जाए, लेकिन गाजियाबाद के लोगों को मैं कभी नहीं छोड़ता हूं. और यकीन रखना, जब तक रहूंगा मैं भारत की राजनीति में, गाजियाबाद के लोगों का मेरे ऊपर वह एहसान है बहनों भाइयों कि मैं कभी आपको छोड़ूंगा नहीं. आपका था, आपका हूं और आपका रहूंगा. मैं आपको यह विश्वास दिलाता हूं. బాక్సింగ్లో దేశ మొట్టమొదటి ఒలింపిక్ పతక విజేత కాంగ్రెస్ నాయకులు విజేందర్ సింగ్ బీజేపీలో చేరారు. కొత్త ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి వినోద్ దావ్డే కండువా కప్పి ఆయన్ను పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోద్ దావ్డే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా బాక్సింగ్తో దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ఈరోజు బీజేపీలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఉగ్రవాదులకు, దేశ వ్యతిరేక శక్తులకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ అదే పంథాను కొనసాగిస్తూ మరోసారి అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వైనాడ్లో ఈరోజు రోడ్ షో నిర్వహించారు. సోదరి ప్రియాంక వాద్రా, ఇతర సీనియర్ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించిన రాహుల్ పలుచోట్ల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ
అభివృద్ధికాముఖంగా పనిచేస్తోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇదే నియోజకవర్గం నుండి సిపిఐ అభ్యర్థిగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ డి రాజా భార్య అన్నే రాజా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. దేశంలో వ్యక్తి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని, వాటిని రక్షించేందుకు ఈ పోరాటమన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.